అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. అంటే గత కొద్ది రోజుల నుంచి కోవూరు మండలం అదేవిధంగా పొదలకూరు మండలాల్లో బర్డ్ ఫ్లూతో కలకలం రేగుతుంది. కలెక్టర్ హరినారాయణ గారు కూడా చికెన్ షాపులను పూర్తిగా మూసివేయాలంటూ కూడా ఆదేశాలు చేయడం జరిగింది. అదేవిధంగా ప్రస్తుతం మనము ఇనమడుగు పిహెచ్లోనం డాక్టర్ త్రిపాల్ గారు మనతో ఉన్నారు. అసలు ఎలా ఇక్కడ పరిస్థితి ఏంటని తెలుసుకుందాం. సార్ చెప్పండి, అంటే బర్డ్ ఫ్లూ వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తున్నారు, ప్రజలకు ఎలాంటి అవగాహన? మనకు జిల్లా కలెక్టర్ గారు హరినారాయణ గారు ఆదేశానుసారం మనకు బర్డ్ ఫ్లూ అనేది పాజిటివ్ నిర్ధారణ అయిందనేసి తెలియజేస్తున్నారు గుమ్మల దెబ్బలో. ఆయన ఆదేశానుసారం ఇక్కడ 4233 మంది జనాభా కేంద్రం అంటే మేము డోర్ టు డోర్ సర్వే చేశాము. ఎవరికన్నా ఏదన్నా జలుబు, దగ్గు, ఇట్లాంటి జ్వరం కానీ ఒళ్ళు నొప్పులు ఇట్లాంటి లక్షణాలు ఫ్లూ లక్షణాలు ఏమైనా ఉన్నాయనేసి సర్వే అయితే చేస్తున్నాము. ప్రస్తుతానికైతే ఎటువంటి లక్షణాలు అయితే లేవు, ఎవరికైతే ఇబ్బంది లేదు. అయినా కానీ ప్రివెన్షన్ ఇంకా ఫర్దర్గా ఎవరికి రాకుండా ఎవరిని ఏందరా అంటే ఈ 3 months వరకు జిల్లా యంత్రాంగం ఆదేశానుసారం ఈ చికెన్ అనేది తినొద్దనేసి తెలియజేస్తున్నారు. అదే విషయం మేము కానీ చెప్పాము. ఎట్టి పరిస్థితుల్లో చికెన్ అనేది ఎవరిని తినొద్దని చెప్పున్నాము. అదేవిధంగా బయట నుంచి చికెన్ తెచ్చుకోవడం కానీ ఇక్కడి నుంచి బయటికి ఏదైనా ఉంటే వెళ్ళడం కానీ అట్లాంటి లేకుండా అందరూ ఏంటంటే ప్రాపర్ హైజీన్ ఏదన్నా కానీ తినేటప్పుడు మిగతా మాంసం కానీ తినేటప్పుడు బాగా ప్రాపర్ బాయిల్ చేసుకొని తినమని చెప్పున్నాము. ఎవరికి ఎటువంటి లక్షణాలు ఈ పైన చెప్పుకున్న లక్షణాలు ఏమైనా వచ్చినా కానీ మనకు గుమ్మల దెబ్బ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ ఈ విహెచ్సి అనేది ఉంది. అక్కడికి వచ్చి అప్రోచ్ అయితే తగిన ట్రీట్మెంట్ ఇస్తాము. ఎవరు కంగారు భయపడాల్సిన అవసరం లేదని అందరు తెలియజేస్తున్నాము. ప్రజెంట్ అయితే అందరు హెల్తీగా ఉన్నారు, ఎవరికి ఎటువంటి ఇబ్బంది అయితే లేదండి. సార్, ఇది మామూలుగా కోళ్ళ ఫామ్లో ఉండే పక్షులు అంటే కోళ్ళకు వచ్చేది ఆ మాంసం తింటేనే మనుషులకు ఆ వ్యాధి సోకుతుందా, లేదంటే గాలి ద్వారా అయినా సోకే ప్రమాదం ఉందా? అంటే ఈ ఫ్లూ అనేది త్రూ ఎయిరే వస్తుంది. బట్ ఆ మాంసాన్ని కానీ ఏంటంటే ప్రాపర్ బాయిల్ చేసుకొని అయితే తినచ్చు. బట్ ఏదైతే ఏదన్నా వ్యాధి సోకిన జంతువులు ఏదైతే కోళ్ళు కానీ ఏదైనా పక్షులు అట్లాంటి ఉన్నప్పుడు వాటిని అయితే డిస్పోజ్ చేస్తున్నారు ఎవరికి రాకూడదు అనేసి. కానీ ఎంతవరకు మనుషులకైతే ఎవరికి రాలేదు. బట్ ఎవరికి రాకూడదన్న ఉద్దేశంతో అట్లాంటి ఈ కోల్డ్ అనేది ఎవరు తినవద్దు అనేసి తెలియజేస్తున్నారండి. చిన్నపిల్లలకు తొందరగా సోకే ప్రమాదం అనేది ఉంటుంది, పెద్దవాళ్ళకి కాకుండా చిన్నపిల్లలకి. అంటే మరీ చిన్నపిల్లలకి కొద్దిగా ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది కాబట్టి మేబీ కొద్దిగా ఉండొచ్చు. బట్ ఓవరాల్గా ఎవరైతే ఇమ్యూనిటీ తక్కువగా ఉంటుందో చిన్నపిల్లలు, లేదంటే ఎల్డర్లీ ఏజ్, లేదంటే కొన్ని వ్యాధులు ఉన్న వాళ్ళు ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళకి మేబీ ఉండొచ్చు. బట్ ఓవరాల్గా అయితే అందరికి ఒకే రిస్క్ అయితే ఉంటుందండి. సార్, అదేవిధంగా ఎగ్స్ విషయం ఏంటి సార్? కోళ్ళు తినవద్దన్నారు, ఎగ్స్ తినవచ్చా తినకూడదా? అంటే ఈ కోళ్ళతో పాటు అదే సేమ్ కాబట్టి ఎగ్స్ కానీ అవాయిడ్ చేయడం అనే తెలియజేస్తున్నారు సార్. ఎగ్స్ కానీ తినకూడదండి. అంటే మీ స్టాఫ్ మొత్తము అంటే ఈ ప్రాంతాల్లో ఏ విధంగా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు? ఆల్రెడీ ఏంటంటే మేము గుమ్మల దిబ్బలో 10 టీమ్స్ అయితే క్రియేట్ చేస్తున్నాము. ఆ 10 టీమ్స్ తలా 140 హౌసుల దాకా వాళ్ళకి అలాట్ చేస్తున్నారు. ఆ హౌసెస్లో ప్రతి హౌస్కి వాళ్ళు ఇంటింటికి వెళ్ళేసి అక్కడ ఎవరికన్నా ఏదన్నా వ్యాధి లక్షణాలు ఉన్నాయా అనేసి నిర్ధారణ అయితే ఆల్రెడీ వెళ్ళి సర్వే చేస్తున్నారు. ఎవరికైతే ఎటువంటి లక్షణాలు అయితే బయటపడలేదు మళ్ళీ వాళ్ళతో కాంటాక్ట్లో ఉండేసి ఇంకో 2 weeks వరకు అయితే వాళ్ళని ఫాలోఅప్ చేస్తున్నాము. చేసి ఎవరికన్నా కానీ ఎటువంటి లక్షణాలు ఉన్నా కానీ ఇమీడియట్గా ఈ విహెచ్సికి తీసుకొచ్చి వాళ్ళని ప్రాథమిక చికిత్స చేసి మేము చూసుకుంటామని తెలియజేస్తున్నాము. ప్రజెంట్ అయితే లక్షణాలు అయితే ఏం లేవండి. చివరిగా అంటే ఈ ఫ్లూ ఎలాంటి లక్షణాలు ఉంటాయి, మనం ఎలా ఆ ఫ్లూ అంటే ఫ్లూ అంటే జనరల్గా జలుబు, దగ్గు, ఆయాసం, ఒళ్ళు నొప్పులు, జ్వరం, ఇంకేదన్నా బ్రీతింగ్ డిఫికల్టీ ఇట్లాంటి లక్షణాలు ఏదైనా ఉండొచ్చు. కానీ రొటీన్గా వచ్చే కాఫ్, కోల్డ్ కాకుండా ఈ కొద్దిగా ఇంకా కొద్దిగా సివియర్గా ఉంటాయి అనేసి తెలియజేస్తున్నాం సార్. ఇది పరిస్థితి. కలెక్టర్ హరినారాయణ ఆదేశాల మేరకు మేమంతా అప్రమత్తమయ్యాము. అంటే ఈ కోవూరు నియోజకవర్గ పరిధిలో మొత్తము మేము ఒక ప్రత్యేక టీంలుగా ఏర్పడి ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళకి ఏదైనా జ్వరం కానీ తలనొప్పి కానీ ఆ విధంగా వ్యాధి గ్రస్తులేరైనా ఉన్నారని గుర్తించడం జరుగుతుంది. అదేవిధంగా ప్రజలకు కూడా ఒక అవగాహన అయితే కల్పిస్తామని కూడా డాక్టర్ త్రిపాల్ గారు చెప్తున్నారు. వీడియో తెలియని ప్రదీప్తో గయాజ్, గుమ్మల దెబ్బల నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.